హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 9th క్లాస్ తెలుగు న్యూ సిలబస్ బేస్ చేసుకొని 5th లెసన్ స్నేహము, మరి ఈ లెసన్ బేస్ చేసుకొని కవి పరిచయం ఏంటి, ప్రక్రియ, ఇతివృత్తము, మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి భాషాంశాలు, వ్యాకరణాంశాలు, మెయిన్గా 9th క్లాస్లో అంటే కొంచెం డెప్త్గా ఉంటుంది ఫ్రెండ్స్. భాషాంశాలు, వ్యాకరణాంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూస్తే మీరు ఏ బిట్ అయితే మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తము కవర్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు ఫ్రెండ్స్. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్ అదేవిధంగా ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రెజెంట్ అయితే కేవలము 600 రూపీస్కి మాత్రమే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, అది కూడా అప్ టు డిఎస్సి వరకు ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్. జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము. యాక్చువల్గా జూలై 22 అనగా నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకున్నా ఈ రోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు. మరి ఇప్పుడు కాకుండా మీరు వీడియో ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా కానీ అప్పుడు కూడా బ్యాచ్ అయితే ఉంటుంది, అప్పుడైనా నాకు మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు జాయిన్ కావాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322 600 రూపీస్ ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి దాని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నా నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు ఇక్కడ మీకు స్నేహం అంటున్నాం. అసలు ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి, ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రక్రియ వచ్చేసరికి ప్రాచీన పద్యము హైలైట్ చేసుకోండి. యాక్చువల్గా ఇది పద్యభాగంలో ఉండేటువంటి లెసన్. ఓకేనా. స్నేహం అంటేనే మనకు వ్యక్తిత్వాలు బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచి స్నేహం చేయాలి అనుకోండి, మంచి వ్యక్తిత్వం ఎవరికైతే ఉంటుందో వారితో మంచి స్నేహం అనేది మనము చేయవచ్చు. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే స్నేహము అంటేనే ఇతివృత్తం మనకి ఏమవుతుంది అంటే వ్యక్తిత్వ వికాసం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, స్నేహం పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అంటాడు, లేదా స్నేహం పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి అంటాడు. స్నేహం అంటేనే మనం ఎవరితో స్నేహం చేయాలి, ఏ వ్యక్తికైతే వ్యక్తిత్వం బాగా ఉంటుందో వారితో స్నేహం చేయాలి. అంటే మంచి వ్యక్తిత్వం గల వారితో స్నేహం చేయాలి. కాబట్టి స్నేహం అంటేనే మనకు వ్యక్తిత్వ వికాసం అనేది మనకు హైలైట్ కావాలి, అదే ఇతివృత్తము. మరి ప్రక్రియ ఏంటి, ప్రాచీన పద్యము అంటే ప్రాచీన కాలంలో స్నేహాలు బాగా ఉండేటివి, బంధాలు బాగా ఉండేటివి. ప్రాచీన కాలంలో అంటే పాత రోజుల్లో అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పాత రోజుల్లో స్నేహానికి మంచి వాల్యూ ఉండేది. ఇప్పుడు డబ్బుతో ముడిపడింది. అప్పుడు ప్రాచీన కాలంలో స్నేహాలు అనేటివి బంధంగా ఉండేటివి అనేటువంటి మీరు పాయింట్ మీరు హైలైట్ చేసుకుంటే చాలు. అంటే స్నేహం పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసరికి ప్రాచీన పద్యము, ఇతివృత్తం ఏంటి, వ్యక్తిత్వ వికాసము. మరి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఇక్కడ ఏదో ఒక లైన్ ఇచ్చేసి అది ఏ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము అని అడుగుతాడు. మరి ఉద్దేశం ఏంటి అంటే విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నాడు గౌతమ బుద్ధుడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని తెలియజేసిన వారు అంటాడు. అంటే సింపుల్గా స్నేహం పాఠ్యభాగంలోని కూడా మెన్షన్ చేయడు ఫ్రెండ్స్. సమ్టైమ్స్ విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నది ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గురునానక్. అంటే ఇక్కడ కొటేషన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని చెప్పిన వారు ఎవరు, గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్నవాడు, అంటే అవసరానికి ఆదుకున్నటువంటి మిత్రుడే మనకు అంతకన్నా ప్రియమైనది ఏమీ ఉండదు అని అన్నవారు ఎవరు అంటే గురునానక్. హైలైట్ చేసుకోండి. కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడెవరో తెలుస్తుంది అన్నాడు గాంధీజీ. అంటే మనకు కష్టం వచ్చినప్పుడే ఆదుకున్నవాడే మన సరైనటువంటి మిత్రుడిగా మనం చెప్పుకుంటాం. అంటే కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడెవరో మనకు తెలుస్తుంది.
అని అన్నవారు ఎవరు అంటే గాంధీజీ. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. అదే ఆట పాటలాడే వయసులో మొగ్గగా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకు చేరిస్తే, కొందరితో స్నేహం అధో పాతాళానికి తొక్కేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహమైనప్పుడు మనం అటువంటి స్నేహాన్ని ఎంచుకోవాలో, ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనము చెప్తున్నాం. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటి స్నేహం యొక్క విలువ, స్నేహం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటో తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనము చెప్పుకుంటున్నాము. హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ 3 కొటేషన్స్ ఉన్నాయి. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు, అదేవిధంగా గురునానక్ ఏం చెప్పాడు, అదేవిధంగా గాంధీజీ ఏం చెప్పాడు. ఈ 3 పాయింట్స్ హైలైట్ చేసుకోండి. అదేవిధంగా స్నేహం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలియచేయడము ఏ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము అంటే స్నేహం పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశంగా మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి? ప్రక్రియ అంటే మీకు ఇందాకనే చెప్పాను. ప్రక్రియ ఇతివృత్తాలు ఏమని చెప్పాను, ప్రాచీన పద్యము అనేది చెప్పాను. మరి ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము అని చెప్పాను. అంటే ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సాహిత్య ప్రక్రియలో విశిష్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది, లయాత్మకంగా గానయోగ్యంగా ఉంటుంది, ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకు ప్రాధాన్యతనిచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకు అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. అదేవిధంగా ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, అదేవిధంగా సుకుమారతకు మాలా పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు, పుష్పాపచాతి సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైనటువంటి పద్య రీతులు కావ్యాలలో శోభిస్తారు. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, స్నేహం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి అంటేనే ప్రాచీన పద్యము అనేది మాత్రం మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, దేనికి ఏంటి అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సుకుమారతకు మాలా పద్యాలు అన్నాం, తాత్విక భావాలకు గీత పద్యాలు అన్నాం, ఉద్ధతికి విక్రీడిత పద్యాలు అన్నాం. ఆ పాయింట్స్ కూడా కొంచెం మీరు హైలైట్ చేసుకోండి, ఎందుకంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. మరి కవుల గురించి మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వివిధ కవులను బేస్ చేసుకొని చెప్తున్నాము. స్నేహం పాఠ్యభాగం యొక్క కవులు ఎవరు అంటే వివిధ కవులు. మరి ఆ వివిధ కవులలో మెయిన్గా మనకు నన్నయ్య, తిక్కన, పోతన, కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథాల్లో నుంచి ఎంపిక చేసిన పద్యాలతో ఈ పాఠ్యభాగం అనేది ఈ పద్యభాగం అనేది రూపొందించింది అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నన్నయ్య అని అంటున్నాం. నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవారు? 11వ శతాబ్దానికి చెందినవారు. ఇక టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, బట్ హైలైట్ చేసుకోవాలి. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవారు? 11వ శతాబ్దానికి చెందినవారు. బిరుదు ఏంటి? ఆది కవిగా పిలువబడేటువంటి కవి ఎవరు అంటేనే మనకు నన్నయ్య అనేటువంటి పేరు మనకు హైలైట్ కావాలి. అదేవిధంగా వాగను శాసనుడుగా పేరు పొందిన వారు ఎవరు అన్నా కానీ మనకి ఎవరి పేరు గుర్తు రావాలి? నన్నయ్య పేరు గుర్తు రావాలి ఫ్రెండ్స్. అంటే నన్నయ్య అంటేనే మనకు ఆది కవి వాగను శాసనుడుగా పేరు పొందిన వారు ఎవరు అంటే నన్నయ్య. మరి నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవారు అంటే 11వ శతాబ్దానికి చెందినవారు. హైలైట్ చేసుకోవాలి. మరి కవిత్రయంలో మొదటివారు ఎవరు? నన్నయ్య. కవిత్రయంలో మొదటివారు ఎవరు అన్నా కానీ మనకు ఎవరి పేరు గుర్తొస్తుంది? నన్నయ్య గుర్తొస్తుంది. మరి తన రచన పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి రచన రచించిన వారు ఎవరు అన్నా కానీ నన్నయ్య అనేటువంటి పేరు మనకు హైలైట్ కావాలి. మరి ఆంధ్ర మహాభారతంలో ఎన్ని పర్వాలు అంటే 2/1/2 పర్వాలు రచించాడు అనేటువంటి పాయింట్ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, నన్నయ్య గురించి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ మీకు క్లియర్గా కొన్ని పాయింట్స్ అన్న మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఏ శతాబ్దానికి చెందినవారు? 11వ శతాబ్దానికి చెందినవారు. ఆంధ్ర శబ్ద చింతామణి రచించినటువంటి రచన ఎవరి రచన? నన్నయ్య రచనే. ఆంధ్ర కవి, అదేవిధంగా వాగను శాసనుడుగా
పొందినవారు ఎవరు అన్నా కానీ మనకు నన్నయ్య అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మరి టెక్స్ట్ బుక్ కంటెంట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆదికవి బిరుదాంకితుడైన నన్నయ్య రాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఇక్కడ చూడండి, ఆదికవి బిరుదు అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి అని చెప్పాను, నన్నయ్య గుర్తు రావాలి. రాజ నరేంద్రుని ఆస్థాన కవిలో పనిచేశారు అనేటువంటి పాయింట్ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ కవి బ్రహ్మ బిరుదాంకితుడైన తిక్కన మునుసిద్ధి ఆస్థాన కవి. అంటే ఇక్కడ మనకు ఇంకో పాయింట్ ఏంటి, కవి బ్రహ్మ అంటేనే మనకి ఎవరి పేరు గుర్తు రావాలి, తిక్కన పేరు గుర్తు రావాలి. నన్నయ్య అంటేనే మనకు ఆది కవి అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి. కవి బ్రహ్మ అంటేనే మనకు తిక్కన అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజాకవి బిరుదాంకితుడైనటువంటి బమ్మెర పోతన. అంటే ఇక్కడ పోతన అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి, పోతన అంటేనే మనకి ఏం పాయింట్ గుర్తు రావాలి, ప్రజాకవి. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఆది కవి అంటే నన్నయ్య పేరు గుర్తు రావాలి, ఆది కవి అంటే నన్నయ్య, కవి బ్రహ్మ అంటే తిక్కన, ప్రజాకవి అంటే పోతన అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి పోతన ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి అంటే 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బమ్మెర పోతన అంటాం. బమ్మెర పోతన ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 15వ శతాబ్దానికి చెందినవారు. సహజ పండితుడిగా కూడా పేరొందిండు ఫ్రెండ్స్. ఓకేనా, పోతన సహజ పండితుడిగా కూడా పేరొందిండు. అదేవిధంగా ప్రజాకవి బిరుదు అంటేనే మనకు పోతన అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ హైలైట్ కావాలి. నెక్స్ట్ శ్రీమద్రాంధ మహాభాగవతం, అదేవిధంగా భోగిని దండకం, నారాయణ శతకం, వీరభద్ర విజయం, ఇవన్నీ ఎవరి రచనలు అంటే పోతన రచనలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సుగ్రీవ విజయం యక్షగానకర్త కందుకూరి రుద్రకవి 16వ శతాబ్దానికి చెందినవారు. అంటే ఇక్కడ మరో కవి పేరు కందుకూరి రుద్రకవి. మరి కందుకూరి రుద్రకవి అంటేనే మనకు ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 16వ శతాబ్దానికి చెందినవారు. నన్నయ్య 11వ శతాబ్దము, బమ్మెర పోతన 15వ శతాబ్దము. అదేవిధంగా కందుకూరి రుద్రకవి అంటేనే మనకు ఏ శతాబ్దానికి చెందినవారు, 16వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ సుదక్షిణ పరిణయం గ్రంథకర్త తెనాలి అన్నయ్య కవి 16వ శతాబ్దానికి చెందినవారు. ఇంకా ఇంకో పేరు చూడండి, ఇక్కడ గ్రంథకర్త తెనాలి అన్నయ్య కవి ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 16వ శతాబ్దానికి చెందినవారు. మరి కవి సామ్రాట్ బిరుదాంకితుడైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడ జన్మించారు అంటే కృష్ణా జిల్లాలో జన్మించారు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, విశ్వనాథ సత్యనారాయణ బిరుదు అంటేనే, విశ్వనాథ సత్యనారాయణ అంటేనే మనకు కవి సామ్రాట్ అనేటువంటి బిరుదు హైలైట్ కావాలి. ఇక్కడ చాలా చాలా పాయింట్స్ చెప్పాను చూడండి. నన్నయ్య అంటే ఆది కవి అనేది హైలైట్ కావాలి. నెక్స్ట్ తిక్కన అంటే కవి బ్రహ్మ అనేది గుర్తు రావాలి. పోతన అంటే ప్రజాకవి అనేది హైలైట్ కావాలి. ఏంటి, ప్రజాకవి అనేది హైలైట్ కావాలి. విశ్వనాథ సత్యనారాయణ అంటేనే మనకు కవి సామ్రాట్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఇవి మీరు మెయిన్గా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్స్ చూడండి. వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర, ఇవన్నీ ఎవరి రచనలు అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచనలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. రామాయణ కల్పవృక్షము దానికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది విశ్వనాథ సత్యనారాయణకి. వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర, ఇలాంటి రచనలు రచించిన వారు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది మనకు కవుల గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, చాలా డెప్త్గా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ మరి పాఠ్యభాగం గురించి మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి భాషాంశాలు అదేవిధంగా వ్యాకరణాంశాల గురించి మనం ఒక్కసారి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మీకు కవి పరిచయాల గురించి చెప్పాను, ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటో చెప్పాను, ఇతివృత్తం ఏంటో చెప్పాను, అదేవిధంగా పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చెప్పాను. మరి లేట్ చేయకుండా భాషాంశాల పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థాన్ని రాయమన్నాడు. అర్థము ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక్కసారి అర్థాన్ని అబ్జర్వ్ చేస్తే సంపద, మానవులు సంపదను మంచి మార్గంలో సంపాదించాలి, ధనాన్ని అనవసరమైన పనులకు ఖర్చు పెట్టరాదు అని చెప్పాడు. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ సౌధము అంటే అర్థం ఏంటి, భవనము అని.
ఓకేనా, హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సంపద అంటే మనకు తెలుసు, సంపద అంటే ధనము, సంపద అంటేనే ధనము. నెక్స్ట్ అర్థాల పరంగా అబ్జర్వ్ చేస్తే సౌధము చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అర్థాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో చివరిలో ఇచ్చినటువంటి బిట్సే. సౌధము అంటే అర్థం ఏంటి? భవనము, భవనము హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ తండులము, తండులము అంటే అర్థం ఏంటి? బియ్యము. ఓకేనా, కృష్ణునికి కుచేలుడు తండులములు బహుకరించెను అంటే తండులములు అంటే ఏంటి అంటే ఇక్కడ బియ్యము అని, అంటే కృష్ణునికి కుచేరుడు బియ్యాలను బహుకరించడం అయితే జరిగింది. తండులము అంటే బియ్యము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, బియ్యము. ఇక్కడ సౌధము అంటే ఏమని చెప్పాను? భవనము. సౌధము అంటే భవనము. నెక్స్ట్ ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ అంటే మనకు తెలిసిందే. ఓకేనా, శపథం చేయడము. ప్రతిజ్ఞ చేస్తున్నాను, శపథం చేస్తున్నాను అంటాం కదా. శపథము అంటే మనకు అర్థం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ. శ్రీరామ సుగ్రీవులు స్నేహం కోసము శపథము చేశారు. శ్రీరామ సుగ్రీవులు స్నేహం కోసము ప్రతిజ్ఞ చేశారు అంటే ప్రతిజ్ఞ అంటే ఇక్కడ అర్థం ఏంటి? శపథము అనేటువంటి అర్థాన్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ చెడ్డవారితో సఖ్యం మంచిది కాదు. సఖ్యం అంటే అర్థం ఏంటి అంటే స్నేహము అని, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సఖ్యం పదానికి అర్థము అంటాడు. సింప్లీ క్వశ్చన్. సఖ్యం పదానికి అర్థం ఏంటి అంటే స్నేహము అని. ఇక్కడ 4 అర్థాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. సౌధము అంటే అర్థం ఏంటి? భవనము అని. తండులము అంటే అర్థం ఏంటి? బియ్యము అని. ప్రతిజ్ఞ అంటే అర్థం ఏంటి? శపథము అని. సఖ్యం అంటే అర్థం ఏంటి? స్నేహం అంటే చెడ్డవారితో స్నేహము మంచిది కాదు అని. సఖ్యం అంటే అర్థం ఏంటి? స్నేహం అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ పర్యాయ పదాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఒక్కసారి చూద్దాం. అంటే పర్యాయ పదాలు ఏవి? పర్యాయ పదాలు అంటే అర్థం ఏంటి? ఒకే అర్థాన్ని ఇచ్చేటివి, సమాన అర్థాన్ని ఇచ్చేటివి, సమాన అర్థాలను ఇచ్చేటివి మనకి ఏమవుతాయి అంటే పర్యాయ పదాలు అంటాం. చూడండి ఇక్కడ స్నేహం, స్నేహం. ఇంకేం చెప్పొచ్చు ఒక్కసారి మీరే చూడాలి. ఒక్కసారి నేస్తం, నెక్స్ట్ స్నేహితులు. అవునా, స్నేహం అంటే ఇక్కడ స్నేహం అంటే తెలుసు కదా, స్నేహితులు అంటాం. స్నేహితులు, నేస్తాలు, మిత్రులు, మంచి మిత్రులతో. ఓకేనా, మిత్రులతో అంటే ఇక్కడ మనకు స్నేహం అని కాదు, స్నేహితులు అని చెప్తాము. స్నేహం అని కాదు, మిత్రులు. ఫైనల్ ఆన్సర్ మిత్రులు, నేస్తాలు, స్నేహితులు. అంటే సమ్టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిత్రులు పదానికి పర్యాయ పదాలు రాయండి అంటాడు. మిత్రులు, మిత్రులు పదానికి పర్యాయ పదాలు అంటే నేస్తాలు, స్నేహితులు. ఈ 3 పాయింట్స్ అన్నమాట. మిత్రులు, నేస్తాలు, స్నేహితులు. ఈ పాయింట్స్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి మీరే ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఏమేమి ఉన్నాయో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఏం చెప్పచ్చు? ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. తల్పములు, తల్పములు అంటే శయ్యలు అని. శయ్యలు, అదేవిధంగా పరుపులు, పరుపులపై, పరుపులు అంటే ఇక్కడ ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి అంటే అర్థం ఏంటి? పరుపులు చాలా ఉన్నాయని. ఆ పరుపులు మెత్తనైనవి, ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది అంటే తల్పములు. తల్పములు అంటే పరుపులు, శయ్యలు అంటే పరుపులు. సమాన అర్థాన్ని ఇస్తున్నాయి చూడండి. మీరు ఆ రెండో వాక్యం మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ తల్పములు, శయ్యలు, పరుపులు ఈ 3 మనకు సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి పర్యాయ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మూడవది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మూడవది ఒకసారి చూడండి. వసనములు. ఓకేనా, వసనము. నెక్స్ట్ అంబరము, అంబరము అంటే ఇది వస్త్రము అని మనకు తెలిసిందే కదా, వస్త్రాలు. అంటే ఇక్కడ వసనము, అంబరము, వస్త్రాలు ఈ 3 మనకు పర్యాయ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే వసనములు అంటే వస్త్రాలు అని. ఓకేనా, అంబరములు అన్న వస్త్రాలు అని. అంటే ఆ 3 మనకి ఏమవుతాయి అంటే ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 4వది ఒక్కసారి చూడండి. ఉదకం. ఉదకం అంటే తెలుసు కదా, ఉదకం. ఉదకం అంటే సలిలం, సలిలం అదేవిధంగా జలము. ఓకేనా, జలము. ఇక్కడ మనము ఉదకం, సలిలం, జలం ఈ 3 పదాలు ఒకదానికొకటి మనం పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పత్రం. పత్రం అంటే ఆకు కదా, పత్రం, దళం అదేవిధంగా ఆకు ఈ 3 మనకు ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ దానికి మిత్రులు, నేస్తాలు, స్నేహితులు పర్యాయ పదాల పరంగా. నెక్స్ట్ది తల్పములు, శయ్యలు, పరుపులు. నెక్స్ట్ 3వది వసనము, అంబరము, వస్త్రము. 4వది ఉదకం, సలిలం,
జలం. నెక్స్ట్ 5వది పత్రం, దళం, ఆకు. ఇవన్నీ ఒకదానికొకటి సమానార్థాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని మనం ఒకదానికొకటి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్లో క్రింది పదాలకు సరియైన నానార్థాలను రాయండి. ఇందాక మనము పర్యాయ పదాలు సమానార్థాన్ని ఇచ్చేటి చెప్పాం కదా, ఇప్పుడు నానార్థాలు అంటే వేరు వేరు అర్థాన్ని ఇచ్చేటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ విభుడు మ్యాచ్ చేయమని చెప్పాడు. సో విభుడు అంటే మనకు ప్రభువు, శివుడు, బ్రహ్మ అంటే మనము ఆ ఆన్సర్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. విభుడు పదానికి నానార్థాలు. విభుడు పదానికి నానార్థాలు ఏంటి? ప్రభువు, శివుడు, బ్రహ్మ. కను పదానికి నానార్థాలు ఏంటి అంటే చూపు, వెదకు, జన్మనిచ్చు. అంటే ఈని మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. కను పదానికి నానార్థాలు ఏంటి అంటే చూచు, వెదకు, జన్మనిచ్చు అని. నెక్స్ట్ దళం పదానికి నానార్థాలు ఏంటి అంటే ఆకు, భాగం, దండు. ఈని మనము ఆన్సర్గా చెప్పుకోవచ్చు. దళం పదానికి నానార్థాలు అంటే ఆకు, భాగం, దండు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఫలం పదానికి నానార్థాలు ఏంటి అంటే పండు, కార్యం, పరిణామం. ఇవి మనము ఫలం పదానికి నానార్థాలుగా చెప్పుకుంటాం అన్నమాట. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. దళం పదానికి నానార్థాలు గుర్తించండి అంటాడు అని ఆప్షన్స్లో దళం అంటే మనకు ఆకు, భాగం, దండు. ఇవి మనము దళం పదానికి నానార్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఉత్పత్త్యార్థాలను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గురువు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గురువు అంటే అర్థం ఏంటి? ఉపాధ్యాయుడనే కదా. అంటే అర్థం ఏంటి? అజ్ఞానం అనే అంధకారంను ఛేదించేవాడు ఎవరు? గురువు. అంటే ఇక్కడ మనము గురువు ఉత్పత్త్యార్థం మనకి ఏమవుతుంది అంటే అజ్ఞానం అనే అంధకారంను ఛేదించువాడు ఎవరు? ఉపాధ్యాయుడు. అంటే ఫస్ట్ దానికి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఊను మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతాడంటే అజ్ఞానం అనే అంధకారంను ఛేదించువాడు అంటాడు. సో ఆప్షన్స్లో మనకి మిత్రుడు, గురువు అలా ఏవైనా ఇవ్వచ్చు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? గురువు అవుతుంది. లేదా డైరెక్ట్గా గురువు పదానికి ఉత్పత్త్యార్థాన్ని గుర్తించండి అంటాడు. ఉత్పత్త్యార్థము అంటే మనకు అజ్ఞానం అనే అంధకారంను ఛేదించువాడు ఎవరు? ఉపాధ్యాయుడు అని. నెక్స్ట్ మిత్రుడు అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మిత్రుడు అంటే మనము ఒక్కసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక్కసారి చూడండి. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం గలవాడు. ఓకేనా? అంటే మనము సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒక్కసారి చూడండి. మిత్రుడు పదానికి ఉత్పత్త్యార్థాలు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు ఎవరు? స్నేహితుడు. సూర్యుడు అంటే మనం ఇక్కడ ఈ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మోక్షం అంటే మనకి ఇక్కడ ముక్తి అని కదా. మోక్షం అంటే ముక్తి అని మనకు తెలిసింది. అంటే జీవుల్ని పాశం నుండి విడిపించేది. మనం దీనికి ఈని ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మోక్షం పదానికి ఉత్పత్త్యార్థాలు అంటే జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. అంటే ముక్తి అంటేనే మనకు మోక్షంగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ పురంద్రి అంటే ఇల్లాలు. గృహాన్ని ధరించేది ఇల్లాలు. పురంద్రి పదానికి ఉత్పత్త్యార్థాలు అంటేనే మనకు గృహాన్ని ధరించేది ఇల్లాలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అమృతం అంటే సుధ. మనకు తెలిసింది అమృతం అంటేనే మనకు మరణము లేనిది. అమృతం పదానికి ఉత్పత్త్యార్థము అంటేనే మనం ఇక్కడ అంటే మరణము లేనిది అంటే సుధా అనేటువంటిది మనం ఇక్కడ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గురువు అంటే అజ్ఞానం అనే అంధకారంను ఛేదించువాడు అంటే ఉపాధ్యాయుడు అని. నెక్స్ట్ మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు అంటే ఎవరు? సూర్యుడు అని. మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించేది ఏంటి? ముక్తి అని చెప్తాము. పురంద్రి అంటే గృహాన్ని ధరించేది ఎవరు? ఇల్లాలు అని చెప్తాం. అమృతం అంటే మరణము లేనిది ఏంటి? సుధా అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఉత్పత్త్యార్థాలు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, వాటిని వివరించి రాయమని చెప్పాడు. అంటే ఒకసారి చూద్దాం. బ్రహ్మానందం అంటే బ్రహ్మ ఆనందం అంటే అర్థం ఏంటి? గొప్పదైన సాటిలేని ఆనందంగా మనం చెప్పుకుంటాం. అంటే గొప్పదైన ఆనందం, గొప్ప ఆనందం. బ్రహ్మానందం అంటేనే చాలా ఆనందం అని. అంటే అర్థం ఏంటి? గొప్పదైన సాటిలేని ఆనందం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చక్రపాణి అంటే చక్రము పానీయందు కలవాడు.
చూడండి చక్రపాణి అంటే అర్థాల పరంగా అడగచ్చు, ఉత్పత్తి అర్థాల పరంగా కూడా అడగచ్చు, అంటే వివరణ అనమాట. దీని యొక్క వివరణ చక్రపాణి అంటేనే మనకి ఇక్కడ చక్రము పాణియందు కలవాడు ఎవరు? విష్ణువు. ఎవరు? విష్ణువు. హైలైట్ చేసుకోవాలి. చక్రము పాణియందు కలవాడు అంటేనే మనకు విష్ణువు. నెక్స్ట్ థర్డ్ వన్ కుంభవృష్టి. కుంభవృష్టి అంటే మనకు తెలుసు కదా, పెద్ద వాన. పెద్ద వాన. కుంభవృష్టి అంటేనే మనకు కుండలతో ఉంచినట్లు పడే పెద్ద వాన అని. కుండలతో ఉంచినట్లు పడే పెద్ద వాననే మనము కుంభవృష్టిగా చెప్పుకుంటాం. నెక్స్ట్ తలతలలాడు. తలతలలాడు అంటే బాగా మెరుస్తున్నాయి అంటాం చూడండి, నిగనిగలాడుతున్నాయి అంటాం. అంటే తలతలలాడు అంటే కళ్ళకు మిరుమిట్లు గొల్పే వస్తువుల యొక్క నిగనిగ. ఓకేనా, అంటే నిగనిగలాడుతున్నాయి అంటాం కదా, దాన్ని మనం తలతలలాడుతున్నాయి అంటాం. బాగా వస్తువులు ఏవైనా ప్లేట్స్ కానీ ఏదో స్టీల్ కానీ ఏవైనా బాగా తలతలలాడుతున్నాయి అంటాం. అంటే అర్థం ఏంటి? కళ్ళకు మిరుమిట్లు గొల్పే వస్తువుల యొక్క షైనింగ్ అనమాట, నిగనిగలాడేటివి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రచండ వాయువు. ప్రచండ వాయువు అంటే అర్థం ఏంటి? భయంకరంగా వీచే గాలి. ప్రచండ వాయువు అంటేనే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే బాగా ఎక్కువగా లేదా భయంకరంగా వీచే గాలి మనకి ఏమవుతుంది అంటే ప్రచండ వాయువుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తున్నా, బ్రహ్మానందము అంటే గొప్పదైన సాటిలేని ఆనందం అని చెప్పొచ్చు. చక్రపాణి అంటే చక్రము పాణియందు కలవాడు విష్ణువు అని చెప్పొచ్చు. కుంభవృష్టి అంటే కుండలతో వంచినట్లు పడే ఒక పెద్ద వానగా చెప్పుకోవచ్చు. తలతలలాడు అంటే నిగనిగలాడేటువంటివి అని. ప్రచండ వాయువు అంటే భయంకరంగా వీచే గాలి. ఇవి మనం వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని కొన్ని ప్రకృతి వికృతులను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఒక్కసారి మనం వీటిని అబ్జర్వ్ చేద్దాం. కార్యము మనకు తెలిసిందే. కార్యము అంటే ఖడ్జము. చాలా ఇంపార్టెంట్. ప్రకృతి వికృతులను బేస్ చేసుకొని కంపల్సరీగా ఒక బిట్ ఇస్తాడు. కార్యము అనేది ప్రకృతి అయితే దాని యొక్క వికృతి మనకి ఏమవుతుంది అంటే ఖడ్జము. సమ్టైమ్స్ ఈ క్రింది వాటిలో వికృతి పదాన్ని గుర్తించండి అని చేసి 3 ప్రకృతి పదాలు ఇచ్చేసి ఒకటి వికృతి పదం కూడా ఇవ్వచ్చు. అందుకే ప్రకృతి వికృతి పదాలతో పాటు వాటి యొక్క అవి ఏవి ప్రకృతి ఏవి వికృతి అనేటివి కూడా మీకు తెలిసిండాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కార్యము అనేది ప్రకృతి అయితే దాని యొక్క వికృతి మనకి ఏమవుతుంది? ఖడ్జము. కార్యము ఖడ్జము 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ గృహము. గృహము అంటే గీము అని. గృహము అనేది ప్రకృతి పదం అయితే గీము మనకేమవుతుంది? వికృతి పదం అవుతుంది. నెక్స్ట్ గౌరవం. గౌరవం అనేది ప్రకృతి పదం అయితే గారవం. గారవం మనకేమవుతుంది? వికృతి పదం అవుతుంది. నెక్స్ట్ ధర్మం. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. నెక్స్ట్ కంటిన్యూషన్లో గౌరవం. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. గౌరవం అనేది మనకి ప్రకృతి పదం అయితే గారవం మనకేమవుతుంది? వికృతి పదం అవుతుంది. నెక్స్ట్ ధర్మము. దమ్మము హైలైట్ చేసుకోవాలి. ధర్మము దమ్మము దమ్మము అంటే ఇక్కడ ధర్మం అనేది ప్రకృతి పదం అయితే దమ్మము అనేది మనకేమవుతుంది? వికృతి పదం అవుతుంది. నెక్స్ట్ లక్ష్మి. లచ్చి చాలా ఇంపార్టెంట్. లక్ష్మి లచ్చి. లక్ష్మి అనేది ప్రకృతి పదం అయితే లచ్చి అనేది మనకి ఏమవుతుంది? వికృతి పదం అవుతుంది. ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ వన్ కార్యము ఖడ్జము. నెక్స్ట్ సెకండ్ వన్ గృహము గీము. థర్డ్ వన్ గౌరవం గారవం. ధర్మము దమ్మము. లక్ష్మి లచ్చి. ఇవి ప్రకృతి వికృతి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చేటువంటి వ్యాకరణాంశాల పరంగా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సందులను బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక్కసారి మనం ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. లు ల న సంధి ఆధారంగా క్రింది పదాలను విడదీసి రాయండి అని ఇచ్చాడు. ఓకేనా, జస్ట్ విడదీసి రాయమని చెప్పాడు. సమ్ టైమ్స్ ఒక పదం ఇచ్చేసి దాన్ని విడదీసి రాయండి అనగచ్చు. ఓకేనా, వజ్రాలు. వజ్రాలు విడదీసి రాస్తే మనకి ఏమవుతుంది? వజ్రము ప్లస్ లు. వజ్రము ప్లస్ లు వజ్రాలు. వజ్రము ప్లస్ లు వజ్రాలు. ఇంకా మిగతా మీరు చెప్పచ్చు. దేశాలు. దేశము ప్లస్ లు. దేశము ప్లస్ లు దేశాలు. నెక్స్ట్ పుస్తకాన. పుస్తకాన. పుస్తకము ప్లస్ నా. పుస్తకము ప్లస్ నా పుస్తకాన. నెక్స్ట్ సమయాన. సమయము ప్లస్ నా. సమయము ప్లస్ నా సమయాన. నెక్స్ట్ అందాలు. అందము ప్లస్ లు అందాలు. అందము ప్లస్ లు అందాలు. అంటే ఇక్కడ మనము లు ల న సంధి ఆధారంగా బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను మనము విడదీసి రాయడం అయితే జరిగింది.
ఫస్ట్ దానికి ఏమవుతుంది వజ్రము ప్లస్ లు, సెకండ్ దానికి దేశము ప్లస్ లు, థర్డ్ దానికి పుస్తకము ప్లస్ నా, ఫోర్త్ దానికి సమయము ప్లస్ నా, ఫిఫ్త్ దానికి అందము ప్లస్ లు. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ విడదీసి ఇచ్చాడు, దాన్ని కలిపి రాయాలి. అదేవిధంగా సంధి పేరు కూడా మనం ఇక్కడ గుర్తించాలి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరే చెప్పొచ్చు. నిత్య ప్లస్ ఆనందం, మీకు ఆల్రెడీ సంధుల గురించి చాలా క్లియర్గా చెప్పాను అవి ఎలా ఏర్పడతాయి అని. సో ఇక్కడ మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, దానికి ఆన్సర్ కూడా మీకు రివ్యూ చేస్తా. నిత్యము ప్లస్ ఆనందము నిత్యానందం. అంటే ఇక్కడ మనకి ఏ సంధి ఏర్పడింది? సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడింది. మీరే ఆన్సర్స్ చెప్పగలగాలి ఫ్రెండ్స్. 9th క్లాస్ వరకు మీరు వచ్చారు అంటే ఆల్మోస్ట్ మీరే ప్రతిదానికి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నిత్య ప్లస్ ఆనందం నిత్యానందం. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటో మీకు తెలిసి ఉండాలి, ఒకసారి మీరు రికలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వైభవ ప్లస్ ఉన్నతి. వైభవ ప్లస్ ఉన్నతి వైభవోన్నతి. మనకి ఇక్కడ ఏ సంధి వస్తుంది? గుణసంధి. గుణసంధి అంటే మీకు సూత్రం హైలైట్ కావాలి, ఓకేనా? వైభవ ప్లస్ ఉన్నతి, వైభవ ప్లస్ ఉన్నతి వైభవోన్నతి. వైభవోన్నతి అంటేనే మనకు ఏ సంధిగా మనం ఇక్కడ చెప్పుకుంటాము? గుణసంధి. అంటే ఫస్ట్ వచ్చేసరికి సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? గుణసంధి. నెక్స్ట్ థర్డ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీరే ఆన్సర్ చెప్పేయండి. అతి ప్లస్ అంత అత్యంత. అతి ప్లస్ అంత అత్యంత. ఏ సంధి? యనాదేశ సంధి. ఈజీగా చెప్పేయచ్చు. ఏ సంధి? యనాదేశ సంధి. నెక్స్ట్ కానుక ప్లస్ ఏమైనా కానుకేమైనా. కానుక ప్లస్ ఏమైనా కానుకేమైనా అంటే ఇక్కడ మనకి ఏ సంధి? ఉత్వ సంధి. కానుక ప్లస్ ఆ, కానుక ప్లస్ ఏమైనా కానుకేమైనా. కానుకే, ఓకేనా? కానుక ప్లస్ ఏమైనా మనకేమవుతుంది? ఉత్వసంధి. ఒకసారి మీరే ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చెప్పిన ప్లస్ అట్లు చెప్పిన ఎట్లు. చెప్పిన ప్లస్ అట్లు చెప్పిన ఎట్లు మనకేమవుతుంది? అత్వసంధి లేదా అకార సంధిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. కానుక కానుక క్ ప్లస్ ఆ అకార సంధి అనుకుంటే అది కూడా ఒకసారి మీరే ఆన్సర్స్ అయితే ట్రై చేయండి. కానుక క్ ప్లస్ ఆ అకార సంధి, క్ ప్లస్ ఏ కే, సో అది కూడా అకార సంధి అవుతుంది. చెప్పిన న్ ప్లస్ ఆ, న్ ప్లస్ ఆ అకార సంధి, నా ప్లస్ ఆ నా, ఓకేనా? నా. చెప్పిన ఎట్లు అత్వసంధి. సో ఫిఫ్త్ దానికి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే అత్వసంధి, అకార సంధి మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. మీరే చెప్పొచ్చు. నిత్య ప్లస్ ఆనందం నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి. వైభవ ప్లస్ ఉన్నతి వైభవోన్నతి గుణసంధి. అతి ప్లస్ అంత అత్యంత యనాదేశ సంధి. చెప్పిన ప్లస్ అట్లు చెప్పిన ఎట్లు అత్వసంధి. కానుక ప్లస్ ఏమైనా కానుకేమైనా అది కూడా మనము అత్వసంధిగా చెప్పుకుంటాం. నెక్స్ట్ సమాసాలను బేస్ చేసుకొని చూద్దాము. సమాసాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్లో చాలా డెప్త్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. 9th క్లాస్ కాబట్టి చాలా డెప్త్గా ఇచ్చాడు. తర్వాత అలంకారాల గురించి నెక్స్ట్ ఛందస్సు బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పదాలకు విగ్రహవాక్యాలు రాయాలి. విగ్రహవాక్యం రాసి సమాసాన్ని పేరు కూడా మనం ఇక్కడ గుర్తిద్దాం, ఓకేనా? ఉత్తమ పురుషుడు, ఓకేనా? ఉత్తముడైన పురుషుడు. ఎటువంటి వాడైనటువంటి పురుషుడు? ఎటువంటి వాడైనటువంటి పురుషుడు? ఉత్తముడైన పురుషుడు. ఉత్తముడైన పురుషుడు అంటే ఇక్కడ మనము విశేషణ పూర్వపద కర్మధార సమాసంగా చెప్పుకుంటాము. దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు మన సమాసాల గురించి మీరు క్లియర్గా ఆన్సర్స్ చేస్తే చూస్తే సరిపోతుంది వీడియోస్. ఉత్తమ పురుషుడు, ఉత్తముడైన అంటే ఎటువంటి వాడైనటువంటి పురుషుడు? అక్కడ విశేషణం చెప్తున్నాం. ఎటువంటి వాడైనటువంటి పురుషుడు? ఉత్తమ పురుషుడు అంటున్నాం. అంటే విశేషణ పూర్వపద కర్మధార సమాసంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. నెక్స్ట్ ద్వారక నగరము. ద్వారక అనే పేరు అనమాట. ద్వారక అను పేరు గల నగరము. ద్వారక నగరము అంటున్నాం. అంటే ఆ నగరానికి గల పేరేంటి? ద్వారక. అంటే ఇక్కడ మనము సంభావన పూర్వపద కర్మధార సమాసంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ద్వారక అనే పేరు గల నగరము అని చెప్తున్నాం. విడదీస్తే మనం ఎలా వస్తుంది? ద్వారకా నగరము అంటే ద్వారక అను పేరు గల నగరము. మరి సమాసం ఏంటి? సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకా మిగతా రెండు మీరే చెప్పొచ్చు. భార్యాభర్తలు, భార్యయును భర్తయును.
ద్వంద్వ సమాసం కదా, మనకు తెలిసిందే. ఫలపుష్పాలు, ఫలమును పుష్పమును, అది కూడా మనకి ఏమవుతుంది, ద్వంద్వ సమాసమే. నలు దిక్కులు, నలు అంటే 4 కదా, 4 సంఖ్య గల దిక్కులు, సంఖ్యను బేస్ చేసుకుని చెప్తే మనకు అది ఏ సమాసం అవుతుంది, ద్విగు సమాసం అవుతుంది. మిగతా ఈ 3 మీరు ఈజీగా చెప్పేయచ్చు అండి. ఫస్ట్ది ఉత్తమ పురుషుడు అంటే ఉత్తముడైన పురుషుడు, విశేషణ పూర్వపద కర్మధారయము, ఎక్కువ వాటిని బేస్ చేసుకుని అడుగుతాడు. ద్వారకా నగరము అంటే ద్వారక అను పేరు గల నగరము, సంభావన పూర్వపద కర్మధారయం అవుతుంది. భార్యాభర్తలు, భార్యయును భర్తయును, ద్వంద్వ సమాసము. ఫలపుష్పాలు, ఫలమును పుష్పమును, ద్వంద్వ సమాసము. నలు దిక్కులు, 4 సంఖ్య గల దిక్కులు, ఏమవుతుంది, ద్విగు సమాసము. నెక్స్ట్ అలంకారాలను బేస్ చేసుకొని చేకాను ప్రాస అలంకారము అంటున్నాం. ఫ్రెండ్స్, ఏదైనా ఒక అలంకారం గురించి మనం నేర్చుకుంటున్నాము అంటే ఆ అలంకారం యొక్క లక్షణము హైలైట్ చేసుకోవాలి. మరి లక్షణం హైలైట్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ మీరు ఏది ఇచ్చినా కానీ, ఈ క్రింది వానిలో చేకాను ప్రాస అలంకారాన్ని గుర్తించమని అడిగినా కానీ, లేదా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి దానిలో దాగి ఉన్న అలంకారాన్ని గుర్తించండి, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఫస్ట్ లక్షణం హైలైట్ చేసుకోండి. ఇక్కడ మీకు లక్షణం ఒక్కసారి మీకు హైలైట్ చేస్తున్నా. పద్యపాదము లేదా వాక్యంలో అర్థభేదము కలిగిన హల్లుల జంటను వెంటనే ప్రయోగించినట్లయితే దానిని మనం ఏమంటాము అంటే చేకాను ప్రాస అలంకారము అంటాం. అంటే ఏం లేదు, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చేకాను ప్రాస, ప్రాస అంటే తెలుసు కదా. సో ప్రాస అంటే మనకు ఒక ప్రాస బాగుంది, ఒక లయ, ఓకేనా, ప్రాస బాగుంది అంటాం. అంటే మనం పలికేటువంటి పదాల్లో ప్రాస ఉంది అంటాం. అంటే పక్కపక్కనే వస్తూ ఉంటాయి, పక్కపక్కనే ఉంది అంటే దాని ప్రాస బాగుంది అంటాం. అంటే మేము పక్కపక్కనే వస్తాము. చేకాను అంటే కాదు కాదు, చేకాను అంటే కాదు కాదు అని గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు ఈజీగా లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. చేకాను అంటే కాదు కాదు, చేకాను కాదు కాదు. ఏంది కాదు కాదు, మేము పక్కపక్కనే వస్తాము కానీ మేము ఒకే అర్థాన్ని కాదు, అంటే మాకు ఒకే అర్థము కాదు. హైలైట్ చేసుకున్నారా? చేకాను అంటే కాదు కాదు. ఏంది కాదు కాదు, మేము పక్కపక్కనే వస్తాము కానీ మా అర్థాలు మాత్రము ఒకటే కాదు, మా అర్థాలు ఒకటే కాదు, వేరు వేరు అర్థాలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ క్యాచ్ చేయాలి. అంటే అర్థభేదం కలిగిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తున్నాం. అంటే వెంటనే అంటే పక్కపక్కనే వస్తాయి కానీ ఆ హల్లుల జంట అర్థాలు ఒకేలా ఉంటాయంటే అర్థాలు ఒకేలా ఉండవు. చేకాను ఎందుకు గుచ్చి చెప్తున్నాను అంటే లక్షణం మీకు బాగా అర్థమైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్ ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు. చేకాను, చేకాను అంటే కాదు కాదు. ఏంది కాదు కాదు, మేము పక్కపక్కనే వస్తాము మా అర్థాలు మాత్రము ఒకటే కాదు అని చెప్తున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కన్నా తర్వాత ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నాం థర్డ్ ఎగ్జాంపుల్, రామబాణం తగిలి వాలిపోయెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, రామబాణం తగిలింది వాలిపోయెను. అంటే ఇక్కడ చూడండి మీరు ఒక్కసారి వాలి పక్కపక్కనే వచ్చినాయి కదా, పక్కపక్కనే వచ్చినాయి. మరి ఆ 2 పదాల యొక్క అర్థాలు ఒకేలా ఉన్నాయా? ఒక్కసారి మీరు లాజికల్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. రామబాణం అంటే తగిలింది. ఎవరికి తగిలింది? వాలికి తగిలింది. వాలికి తగలడం వల్ల ఏమైపోయాడు? వాలిపోయాడు. అంటే ఇక్కడ ఫస్ట్ వాలి అనేటువంటి పదము దేన్ని తెలియచేస్తుంది? సుగ్రీవుని అన్న వాలి, అవునా, సుగ్రీవుని అన్న వాలి అంటే ఇక్కడ వాలిని తెలియచేస్తుంది. వాలి అనేటువంటి ఒక వ్యక్తిని తెలియచేస్తుంది, సుగ్రీవుని యొక్క అన్నం తెలియచేస్తుంది. నెక్స్ట్ వాలిపోయన్లో అక్కడ వాలి అంటే అర్థం ఏంటి? ఒరిగి అని కదా. మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ఒరిగిపోయాడు అంటే వాలిపోయాడు అంటే మనకు తెలిసిందే ఒరిగి. అంటే ఇక్కడ పక్కనే వచ్చినా కానీ వాటి యొక్క అర్థాలు ఎలా ఉన్నాయి అంటే వేరువేరుగా ఉన్నాయి. చేకాను అంటే మేము కాదు పక్కనే వస్తున్నాము, మా అర్థాలు మాత్రం ఒకటే కాదు అని చెప్తున్నాము. రామబాణం తగిలి వాలిపోయెను. ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారాన్ని గుర్తించండి అంటాడు. వాలి అంటే ఇక్కడ సుగ్రీవుని అన్న పేరుగా చెప్తున్నాము. వాలి అంటే రెండో దాన్ని వాలి అంటే ఒరిగిపోయెను అంటే ఒరిగాడు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే వాలి అంటే సుగ్రీవుని అన్న, ఇంకొక వాలి అంటే ఏంటి ఒరిగి. అంటే పక్కనే వచ్చాయి బట్ వాటి యొక్క అర్థాలు ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారం ఏంటి అంటే చేకాను ప్రాస అలంకారము. చాలా స్పష్టంగా అర్థమైంటుంది మీకు, ఓకేనా. ఇది చేకాను ప్రాస అలంకారానికి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి, 4th వన్ కూడా ఇక్కడ చూడండి. ఏం చెప్పొచ్చు? కందర్ప దర్పమునకు సుందర దరహాసములు. దర్ప అవునా, కందర్ప చూడండి ఇక్కడ కందర్ప దర్పమునకు
ఇక్కడ మనకు కందర్ప అంటే దర్ప అంటే అర్థం ఏంటి? మన్మధుడు అని. దర్పము అంటే అర్థం ఏంటి? గర్వము అని. సుందర అంటే అర్థం ఏంటి? అందమైన అని. దరహాసం అంటే అర్థం ఏంటి? నవ్వు అని. అంటే అర్థం ఏంటి? రెండు అర్థాలలో పక్కపక్కనే ప్రయోగించారు, కానీ ఆ వాక్యాల్లో మనకు అర్థాలు చాలా వేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చేకానుప్రాస అలంకారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే కందర్ప దర్పములకు, కందర్ప అంటే ఇక్కడ దర్ప అంటే మనకు మన్మధుడు అని చెప్తున్నాము, దర్పము అంటే మనం అక్కడ గర్వము అని చెప్తున్నాము. అంటే పక్క పక్కన వచ్చినా కానీ ఆ పదాల యొక్క అర్థాలు భేదాలుగా వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చేకానుప్రాస అలంకారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్కసారి మెయిన్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. విచారింపని పని చేయరాదు అంటున్నాం. విచారింపని పని అంటే విచారించకుండా మనం ఏ పని చేయరాదు అంటాం కదా. విచారింపని అంటే ఒక చెప్పకుండా మనకు అలా మీనింగ్ అర్థమై ఉంటుంది. విచారింపని అంటే ఈ పని అంటే అర్థం ఏంటో అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పని అంటే అర్థం ఏంటో ఒకసారి చూడండి. విచారింపని అంటే ఎవరినైనా అడగకుండా, ఏం సలహాలు తీసుకోకుండా. పని అంటే కార్యము. పని అంటే మనకు తెలిసిందే కదా, కార్యము. ఆ కార్యం మనం ఏం చేయకూడదు అంటే హల్లుల జంట వెంటనే ప్రయోగించినప్పటికీ అర్థభేదం అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారం మనకి ఏమవుతుంది అంటే చేకానుప్రాస అలంకారం అవుతుంది. చాలా స్పష్టంగా మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా. విచారింపని పని చేయరాదు అంటే మనకు అక్కడ పని ఫస్ట్ పనిలో ఒక అర్థం ఉంది, రెండో పనిలో మరో అర్థం ఉంది. కాబట్టి హల్లుల జంట వెంటన ప్రయోగించినప్పటికీ అర్థభేదం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారం మనకి ఏమవుతుంది అంటే చేకానుప్రాస అలంకారము. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఓకేనా. సమన్వయం పరంగా ఇక్కడ ఒకసారి ఇచ్చారు చూడండి. పై వాక్యంలో పని అనే పదము హల్లుల జంట అర్థభేదంతో వెంటనే ప్రయోగించింది. కాబట్టి ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే చేకానుప్రాస అలంకారము. అలాంటివి మీరు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఒక శబ్ద అలంకారాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ లక్షణం ఒక్కసారి చూద్దాం. లక్షణం ఒక్కసారి చూస్తే మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. పద్యపదము లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదము లేకుండా తాత్పర్య భేదం కలుగునట్లు వెంటనే ప్రయోగిస్తే దానిని లాటానుప్రాస అలంకారము అంటారు. ఇక రెంటకు మీరు డిఫరెన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఏమని చెప్తున్నాము? ఏదైనా ఒక పదాన్ని అర్థభేదము లేకుండా తాత్పర్య భేదము కలిగినట్లు. అర్థభేదం లేకుండా అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థభేదం ఉన్నట్లు అని చెప్పాను, అవునా. ఇక్కడ చూడండి, అర్థభేదం కలిగిన అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ భేదం అనేది, అర్థాల్లో భేదం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ అర్థభేదము లేకుండా, అర్థభేదం అయితే ఉండదు, కానీ ఎక్కడ ఉంటుంది? తాత్పర్య భేదం కలుగుతుంది. ఖచ్చితంగా హైలైట్ చేసుకోవాలి. అర్థభేదము లేకుండా తాత్పర్య భేదం కలుగునట్లు ఉంటే వాటిని వెంటనే ప్రయోగిస్తే ఆ అలంకారం ఏంటి అంటే లాటానుప్రాస అలంకారము. ప్రాస అంటే వెంటనే వచ్చేస్తాయి. లాటాను అంటే అర్థం ఏంటి? లాటాను అంటే అర్థభేదము లేకుండా, లాటాను రెండు ఉన్నాయి. లాటా అంటే అర్థభేదము లేకుండా తాత్పర్య భేదం ఉండేటట్టుగా వెంటనే ప్రయోగిస్తే దానిలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే లాటానుప్రాస అలంకారము. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కమలాక్షు నర్పించు కరములు అంటే మీరు ఇందాక ఇది కూడా మనకు అక్కడ చెప్పేయచ్చు. మీరు కరములు అంటే మనకి ఇక్కడ ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని మనము ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. కరములు అంటే అర్థం ఏంటి? కరము అంటే ఏంటి? చెయ్యి కదా, మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే ఇక్కడ మనము ఒక్కసారి మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే కరములు అంటే చేతులు, ఓకేనా. అంటే కరములు కమలాక్షి నర్పించు కరములు అంటే ఇక్కడ రెండింటికి అర్థం ఒకటే. ఈ వాక్యంలో ఫస్ట్ కరములు అన్నా చేతులే, రెండవ కరములు అన్నా చేతులే. కానీ ఇందాక మీకు చేకాను అని చెప్పాను, పక్కనే వస్తే వాటి అర్థాలు వేరు అని చెప్పాను. ఆ వాక్యంలో ఆ రెండింటి యొక్క అర్థాలు వేరు అని చెప్పాను. ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను. ఏమని చెప్పాను? రామబాణం తగిలి వాలిపోయెను. రామబాణం తగిలి, వాలి అంటే ఒక అర్థం ఉంది, వాలిపోయెన్లు వాలి అంటే మరో అర్థం ఉంది. అంటే రెండు పదాలు వెంటనే వచ్చాయి, బట్ వాటి యొక్క అర్థాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి
వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అదేమని చెప్పాను, చేకానుప్రాస అని చెప్పాను. ఇక్కడ లాటానుప్రాస అంటే కమలాక్షు నర్పించు, కరములు కరములు అంటే కరములు అంటే చేతులు, ఫస్ట్ కరములు అంటే చేతులు, సెకండ్ కరములు అన్నా కానీ అర్థం ఏంటి, చేతులే. అంటే ఇక్కడ అర్థభేదం ఏం లేదు, అర్థభేదం ఏం లేదు. అంటే రెండు పదాల యొక్క వెంటనే వచ్చినటువంటి రెండు పదాల యొక్క అర్థాలైతే సేమ్, అంటే అర్థభేదం లేకుండా అంటే అర్థాలైతే సేమ్. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది అంటే ఇక్కడ అర్థం ఏంటి, కరములు కరములు అని వెంటనే ప్రయోగించడం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలినవేవి చేతులు కాదు. చూడండి, కమలాక్షు నర్పించు కరములు కరములు అంటే కమలాక్షు నర్పించేటువంటి చేతులే చేతులు, ఇంకా మిగతావి కాదు అని. అంటే తాత్పర్యపరం వేరుగా ఉంది కదా, క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఆ చేతులే ధన్యమైన చేతులు, కమలాక్షు నర్పించు చేతులు ఏవైతే ఉంటాయో ఆ చేతులే ధన్యమైన చేతులు, మిగిలిన చేతులు కావు, మిగిలినవేవి చేతులు కాదు అని అక్కడ తాత్పర్య భేదం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్న అలంకారం ఏంటి అంటే లాటానుప్రాస అలంకారము. అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, అర్థభేదం లేదు అక్కడ, అంటే అర్థాలు ఒకటే, కరములు అంటే రెండింటికి చేతులే. సో అర్థభేదం లేకుండా బట్ తాత్పర్య భేదం ఉంది. ఏంటి, కమలాక్షు నర్పించే చేతులే చేతులు, మిగిలినవేవి చేతులు కాదు అంటున్నాం. అంటే ఇక్కడ తాత్పర్య భేదం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం మనం ఏమని చెప్తాము అంటే లాటానుప్రాస అలంకారము. చాలా స్పష్టంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటున్నాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జిహ్వ అంటే అర్థం ఏంటి, నాలుక. అంటే శ్రీనాథుని వర్ణించు నాలుక అంటే జిహ్వ అంటే ఈ వాక్యంలో ఫస్ట్ జిహ్వ అన్న సెకండ్ నాలుకనే, రెండవ జిహ్వ అన్న నాలుకనే. అంటే అర్థభేదం లేదు, ఇక్కడ అర్థభేదం లేదు. నాలుక అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం, అర్థభేదం లేదు. బట్ ఇక్కడ తాత్పర్య భేదం ఏం చెప్తున్నాము, తాత్పర్య భేదం క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి, జిహ్వ అంటే నాలుక, జిహ్వ నిజమైన నాలుక అనే భావంలో అర్థభేదం లేకుండా ప్రయోగించాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే లాటానుప్రాస అంటే శ్రీనాథుని వర్ణించేటువంటి నాలుకనే నాలుక, ఓకేనా, మిగతావన్నీ నాలుకలు కాదు, మిగతావేవి కాదు. అంటే ఇక్కడ తాత్పర్య భేదంలో చాలా స్పష్టంగా ఉంది, బట్ అర్థభేదం అనేది లేదు. కాబట్టి శ్రీనాథు వర్ణించు జిహ్వ అనేది మనకు ఏ అలంకారాన్ని చెప్తున్నాము అంటే లాటానుప్రాస. అంటే అర్థభేదం లేదు, నాలుకనే, బట్ తాత్పర్య భేదంలో ఉంది. శ్రీనాథుని వర్ణించేటువంటిది ఏదైతే నాలుక ఉందో అదే నాలుక, మిగిలినవి ఏవి కాదు అనేటువంటి తాత్పర్య భేదంతో మనం చెప్తున్నాం. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే లాటాను హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, మరి ఛందస్సులో ఆట వెలది యొక్క పద్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మీకు ప్రీవియస్లో ఛందస్సు అంటే ఉత్పలమాల, మత్తేబము, షార్దూలము వాటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, ఓకేనా. అంటే ఇక్కడ మనకు చంపకమాల, ఉత్పలమాల, చంపకమాల, షార్దూలము, మత్తేబము వాటి యొక్క పద్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఛందస్సు అంటేనే ఘన విభజన మనం ఏ విధంగా చేయాలి, గురువు లఘువులను ఏ విధంగా గుర్తించాలి, వాటి గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆట వెలది అంటేనే మనకి ఇది 9th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్, మిగతావి మనకు 8th క్లాస్ వరకు ఉన్నా కానీ ఆట వెలది అనేది 9th క్లాస్లో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఆట వెలది పద్య లక్షణాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, 1వ 3వ పాదాలు ఒక విధంగాను, 2వ 4వ పాదాలు ఒక విధంగా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఈ క్రింది వానిలో ఆట వెలది పద్య లక్షణము కానిది గుర్తించండి అంటాడు. లేదా 1వ 3వ పాదాలు ఒక విధంగాను, 2వ 4వ పాదాలు ఒక విధంగాను ఉంటే అవి ఏ పద్య లక్షణాలుగా మనం చెప్పుకుంటాము అంటే ఆట వెలది పద్య లక్షణాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం 1, 3 పాదాలు ఒక విధంగా అని చెప్పాను, 1, 3 పాదాలు ఒక విధంగా, 2, 4 పాదాలు ఒక విధంగా అని చెప్పాను. మరి ఆ 1, 3 పాదాల్లో మనకు ఎన్ని సూర్యగణాలు ఉంటాయి అంటే 3 సూర్యగణాలు ఉంటాయి. ఎన్ని ఇంద్రగణాలు ఉంటాయి అంటే 2 ఇంద్రగణాలు ఉంటాయి. హైలైట్ చేసుకోవాలి. సూర్యగణాలు, ఇంద్రగణాల గురించి మీకు చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఓకేనా. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, అదేవిధంగా 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో ఎన్ని సూర్యగణాలు ఉంటాయి అంటే 5 సూర్యగణాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పాను 1వ 3వ పాదాలు ఒక విధంగా ఉంటాయి అని చెప్పాను. మరి ఆ 1వ 3వ పాదాల్లో
3 సూర్యగణాలు 2 చంద్రగణాలు ఉంటాయనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ రెండవ 4వ పాదాలు ఒక విధంగా ఉంటాయి అని చెప్పాను. ఆ రెండవ 4వ పాదాల్లో మనకు ఎన్ని సూర్యగణాలు ఉంటాయి అంటే 5 సూర్యగణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే అది ఏ పద్య లక్షణంగా చెప్పుకుంటాము అంటే ఆట వెలది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి ఉంటుంది. ఓకేనా, ప్రతి పాదంలో మొత్తం 4 పాదాలు ఉంటాయని చెప్పాను కదా, 4 పాదాలు ఉంటాయని చెప్పాను. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి అనేది చెల్లుతుంది. మరి యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమము లేదు, హైలైట్ చేసుకోవాలి. మిగతా వాటికి ప్రాస నియమం ఉంది అని చెప్పింటాము, మీరు వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే. మరి ఆట వెలది అంటేనే మనకు ప్రాస నియమము లేదు. ఈ 8 మెయిన్గా ఈ 7 ఈ 7 లక్షణాలు మీరు హైలైట్ చేసుకోవాలి. మొదటిది ఏంటి, 4 పాదాలు ఉంటాయని చెప్పాను. రెండవది ఏంటి, 1వ 3వ పాదాలు ఒక విధంగా ఉంటాయి, 2వ 4వ పాదాలు మరో విధంగా ఉంటాయని చెప్పాను. మూడవది ఏంటి, 1, 3 పాదాల్లో వరుసగా ఎన్ని సూర్యగణాలు ఎన్ని ఇంద్రగణాలు ఉంటాయి, 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ 2వ 4వ పాదాల్లో ఎన్ని సూర్యగణాలు ఉంటాయని చెప్పాను, 5 సూర్యగణాలు ఉంటాయని చెప్పాను. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అని చెప్పాను. యతి లేని చోట ప్రాసయతి అనేది చెల్లుతుంది అని చెప్పాను. అదేవిధంగా ప్రాస నియమం అనేది లేదు. ఈ లక్షణాలన్నీ మనము ఆట వెలది పద్య లక్షణాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. పై లక్షణాలన్నింటిని పరిశీలించినట్లయితే ఆట వెలది పద్యము ఇంద్రగణాలు సూర్యగణాల చేత ఏర్పడుతుందని మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అయితే తెలుస్తుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, ఇంద్రగణాలు సూర్యగణాల చేత ఏర్పడేటువంటి పద్యం ఏంటి అంటే మనకు ఆట వెలది. అంటే ఆట వెలది పద్యము అనేది ఇంద్రగణాలు సూర్యగణాల చేత ఏర్పడుతుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంద్రగణాలు 6. ఆ 6 ఏంటో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామా. 6 చూడండి ఇక్కడ నల నగ సల భరత. సో యమాత రాజబాణ సలగంలో మీకు మొత్తం చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఏకలఘువు ఒకే లఘువు గురువులు చెప్పాను, రెండుండే పరంగా లఘువు గురువు గురువు లఘువు వాటి పరంగా చెప్పాను. 3 పరంగా లఘువు 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 గురువు 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 లఘువులు ఇలా 8 మొత్తం చెప్పాను. అదేవిధంగా 4 పరంగా ఉండేటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, 4 లఘువులు ఉన్నాయి అనుకోండి, 4 లఘువులు ఉంటే నల. సో ఇక్కడ నల 4 లా అంటే లఘువులు ఉంటే 4 లఘువులు నల్ల. ఓకేనా, నలము అంటాం. నలము అంటే అర్థం ఏంటి, 4 లఘువులు అని హైలైట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నగము, గా అంటే గురువు అని, ఒక గురువు మాత్రమే, అది కూడా చివరిది గురువు ఉంటుంది. ఓకేనా, చివరి అంటే 4 గురువు చివరిది అని హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ 4 గురువులని హైలైట్ చేసుకునేరు కాదు, 4 గురువు అనేది చివరి. అంటే లఘువు 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 గురువు ఉంటే దాన్ని మనం ఏమంటాము, నగము. నెక్స్ట్ సలము అంటే మనకు లఘువు లఘువు గురువు లఘువు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి 4 లఘువులు, సెకండ్ వచ్చేసరికి ఏంటి, ఓకేనా, అంత్య అంటే చివరన, ఆది అంటే మొదట, అంత్య అంటే చివరన అంటాం కదా. ఇక్కడ మనం ఏం చెప్తాము, అంత్య గురువు అంటాము. నెక్స్ట్ ఇక్కడ మూడోది గురువు ఉంటే మనము సలముగా ఇక్కడ మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ మిగతావన్నీ మీకు తెలిసినవే. ఓకేనా, భగనము అంటే ఓకేనా గురువు లఘువు అంటే ఆది గురువు అని, రగనము అంటే మధ్య లఘువు అని, తగనము అంటే ఓకేనా అంత్య లఘువు అని. యమాత రాజబాణ సలగం తెలుసు కదా మీకు, యమాత రాజబాణ సలగంలో బా నా సలగం అంటాం కదా, యమాత రాజ బా నా సా అంటాం కదా, అంటే గురువు లఘువు వస్తే భగనము అని. మీకు యమాత రాజబాణ సలగం చాలా స్పష్టంగా చెప్పాను. ఒక్కసారి మీకు దాని గురించి ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఇక్కడ కష్టము, కానీ ఒక్కసారి మీరు చెప్పాలి అనుకుంటే యా మా తా రా జ బా నా స ల గం. దీనికి లఘువులు గుర్తించండి, యా మా తా రా జ బా నా స ల గం. అవునా, ఇప్పుడు చూడండి, ఒక్కసారి చూడండి. గురువు లఘువు ఎక్కడున్నాయి వరుసగా, గురువు లఘువు ఇదే కదా, గురువు లఘువు. అందుకే ఇక్కడ బాతో స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ఏమంటాము, భగనము అంటేనే గురువు లఘువు. భగనం అంటే బా దగ్గర ఎక్కడుందో చెక్ చేయండి, గురువు లఘువు అంటే బాతో భగనం అని. నెక్స్ట్ రా ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది రా, అంటే గురువు లఘువు గురువు. అవునా,
ఇక్కడ రాజబా అంతే కదా. గురువు, లఘువు, గురువు. మీకు ఛందస్ ఎక్స్ప్లెనేషన్లో బోర్డు మీద చాలా స్పష్టంగా చెప్పాను. గురువు, లఘువు, గురువు ఉంటే మనం ఏం చెప్పాను, రాతో స్టార్ట్ అయింది, రగనం అని చెప్పొచ్చు. నెక్స్ట్ తా ఎక్కడ ఉంది చూడండి, ఇదే కదా తా. గురువు అంటే వరుసగా 3 చూడాలి. గురువు, గురువు, లఘువు. గురువు, గురువు, లఘువు ఉంటే మనం ఏం చెప్తాము, తగనము అంటాం. ఆ విధంగా మీరు మిగతావి కూడా మీరు ఈజీగా చెప్పేయచ్చు. అంటే భగనము అంటే ఈ క్రింది వాణిలో భగనము అంటాడు. అంటే గురువు, లఘువు, లఘువు, లేదా గురువు, లఘువు, లఘువు ఉంటే భగనము. గురువు, లఘువు, గురువు ఉంటే రగనము. గురువు, గురువు, లఘువు ఉంటే దాన్ని ఏమనాలి, తగనము. అవి రావాలి అంటే మీకు యమాత రాజబాణ సలగం అనేటువంటి కోడ్ గుర్తుంటే చాలు. వాటి గురించి చాలా స్పష్టంగా బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పాను. ఇవి ఇంద్రగణాలు. నెక్స్ట్ సూర్యగణాలు 2. సూర్యగణాలు 2 అంటే మనకి ఇక్కడ 3 లఘువులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయా 3 లఘువులు. లఘువు, లఘువు, లఘు నాతో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటాము, నగనము. సో నగనము అంటే 3 లఘువులు అని, ఓకేనా. నెక్స్ట్ హగనం అంటే గురువు, లఘువు. గురువు, లఘువు ఉంటే మనం దాన్ని ఏమనాలి, హగనం. అంటే 2 హగనం, ఓకేనా. ఇవి మనం సూర్యగణాలు, చంద్రగణాలను బేస్ చేసుకొని చెప్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్లో మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పద్య భాగం 4 పాదాలు ఇచ్చాడు. 4 పాదాల్లో మనం లఘు గురువును గుర్తిస్తే సూర్యగణం, 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 ఇంద్రగణం, ఇంద్రగణం. అంటే ఏంటి, మొదటి పాదము 3వ పాదంలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. ఆ సూర్యగణాలు, ఇంద్రగణాలు ఎలా గుర్తించాలో మీకు చెప్పాను, ఓకేనా. చాలా లఘువు, లఘువు, లఘువు 3 లఘువులు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూడండి 3 లఘువులు ఉంటే సూర్యగణం, చాలా స్పష్టంగా చెప్పాను. గురువు లఘువు ఉంటే హగనము. హగనం అంటే అది కూడా సూర్యగణము. గురువు లఘువు ఉంటే అది కూడా హగనము, సూర్యగణము. లఘువు, లఘువు, గురువు, లఘువు ఉంటే అది ఇంద్రగణము. అదేంటో మీకు చాలా స్పష్టంగా చెప్పాను, ఏంటి, సలము అని చెప్పాను. ఆ విధంగా మీరు సూర్యగణాలు, ఇంద్రగణాలు హైలైట్ చేసుకోవాలంటే ఇది మొదటి పాదము, ఇది 2వ పాదము, ఇది 3వ పాదము, ఇది 4వ పాదము. లక్షణాల్లో మీకు ఏమని చెప్పాను, 1వ పాదము మరియు 4వ పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. చూడండి ఒకసారి, 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు సరిపోయినాయా. అదేవిధంగా ఇక్కడ చూడండి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. అంటే 1వ, 3వ పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. నెక్స్ట్ 2వ మరియు 4వ పాదాల్లో 5 సూర్యగణాలు. ఇక్కడ మీరు ఒక్కసారి 5 అబ్జర్వ్ చేస్తే 5 మనకి ఏమవుతాయి, సూర్యగణాలు అవుతాయి. 5 మనకేం చెప్తున్నాం, ఇక్కడ సూర్యగణాల పరంగా చెప్తున్నాం. ఇక్కడ కూడా 5 చూడండి, 2వ, 4వ పాదాలు కదా. ఇక్కడ కూడా 4వది కూడా మనకు 5 సూర్యగణాలను బేస్ చేసుకొని ఉంది. అంటే మీకు ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను, 1వ, 3వ పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2వ, 4వ పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటే అది ఏ పద్య లక్షణంగా చెప్పుకుంటాము అంటే ఆట వెలది పద్య లక్షణంగా చెప్పుకుంటాము. అంటే ఈ ఎగ్జాంపుల్ అనేది మనకు ఈ పద్యము అనేది ఆట వెలదిలో ఉంది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏంటి అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకు ఈ ఛందస్సును బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్. మరి నెక్స్ట్ చివరిలో ఇంకా లాస్ట్లో పద్య మధురిమ అని ఇచ్చాడు. అంటే ఒక పద్యాన్ని ఇచ్చేసి ఇలాంటి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఆ పద్యంలో ఫస్ట్ లైన్ నిరయం పైన ఇలా డాష్ 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 అని ఇచ్చేసి ధీరవ్య వేటికెన్ అంటే ఈ పద్య రచయిత ఎవరు, ఈ పద్యాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ అడగడానికి హైలైట్ చేసుకోండి. ఎవరు, పోతనచే రచించబడినటువంటి పద్యం అనమాట. సో నిరయం పైన నిబద్ధమైన ధరణి ఈ పద్యము ఎవరిచే రచించబడినది అంటే పోతన అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. దాని యొక్క అర్థాన్ని కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇది ఈ పాఠం యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్.